నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనటువంటి రేసింగ్ క్రీడా ఫార్ములా F1 మళ్లీ భారత్లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరియు ఫార్ములా 1 యాజమాన్యం మధ్య చర్చలు జరుగుతున్నట్లు క్రీడా శాఖ వెల్లడించింది. భారత్లో F1 రేసులను పునరుద్ధరించే అంశంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. గడిచిన కొద్ది రోజులుగా ఇరు వర్గాల మధ్య కీలక చర్చలు సాగుతున్నాయి. దేశంలో తొలిసారిగా 2011లో నోయిడాలోని బుద్ధా ఇంటర్నేషనల్ సర్క్యూట్లో F1 కార్లు గర్జించాయి. ఆ తర్వాత 2013 వరకు 3 సార్లు ఈ రేసులు జరిగాయి. భారీ పన్నులు, కస్టమ్స్ సుంకాలు మరియు పరిపాలనాపరమైనటువంటి సమస్యల కారణంగా 2013 తర్వాత F1 యాజమాన్యం భారత్ నుంచి తప్పుకుంది. తిరిగి 2023లో హైదరాబాద్ వేదికగా జరిగినటువంటి ఫార్ములా ఈ రేసు విజయవంతం కావడంతో దేశంలో రేసింగ్ క్రీడలకు ఉన్నటువంటి క్రేజ్ మరొక్కసారి వెల్లడైంది. ఈ నేపథ్యంలో F1 ను మళ్లీ తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఒకవేళ చర్చలు సఫలమైతే మరోసారి భారత్ గడ్డపై ప్రపంచ స్థాయి రేసర్లు తమ వేగాన్ని ప్రదర్శించుకోనున్నారు. ఇది దేశంలోని పర్యాటక రంగానికి మరియు క్రీడా రంగానికి పెద్ద ఊతమిస్తుందని నిపుణులు భావిస్తూ ఉన్నారు.